కేరళ మరోసారి ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు నిపా వైరస్, మరోవైపు షెగిల్లా ఇన్ఫెక్షన్లు, ఇంకోవైపు సీజనల్ వ్యాధులు అన్నీ ఒకేసారి రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇది కొత్తగా ఏర్పడిన యూడీఎఫ్ ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. అయితే వీడి సతీశన్ ప్రభుత్వం మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెబుతోంది. కానీ ప్రతిపక్ష ఎల్డీఎఫ్ యూడీఎఫ్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తుంది. వాస్తవ సమాచారాన్ని దాస్తోందని ఆరోపిస్తోంది. కోజికోడ్ హాస్పిటల్లో 43 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన తర్వాత ఈ విమర్శలు మరింత పెరిగాయి. కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి మురళీధరన్ ప్రభావిత ప్రాంతంలో లేకపోవడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని పర్యవేక్షించేందుకే తాను రాజధాని తిరువనంతపురంలో ఉన్నానని మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. 2018లో నిపా వ్యాప్తి చెందిన సమయంలో, అలాగే కోవిడ్ కష్టకాలంలో అప్పటి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు మంచి పేరు వచ్చింది. వేగవంతమైన నిర్ణయాలు, స్పష్టమైన సమాచారంతో ఆమె ప్రశంసలు అందుకున్నారు. అయితే ప్రస్తుతం యూడీఎఫ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మురళీధరన్ గతంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అవే విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. దీంతో రాజకీయ ఒత్తిడి మరింత పెరిగింది. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టం. ప్రజారోగ్య సంక్షోభాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని అధికార, ప్రతిపక్షాలు రెండూ చెబుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఇప్పుడు కేరళ ముందున్న సవాలు చిన్నది కాదు. నిపాను నియంత్రించాలి, షెగిల్లా వ్యాప్తిని అరికట్టాలి, ఋతుపవన వ్యాధులను ఎదుర్కోవాలి, అన్నింటినీ ఒకేసారి నిర్వహించాలి. ప్రస్తుతం అందరి దృష్టి ఒక్క ప్రశ్నపైనే ఉంది. గతంలో చూపిన సమర్థతను కేరళ మరోసారి చూపించగలదా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలదా అనే ప్రశ్నకు రాబోయే రోజులు సమాధానం చెప్పనున్నాయి. అయితే నిపా వైరస్ ఎందుకింత ప్రమాదకరమో ఇక్కడ చెప్పుకోవాలి. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్ ను తొలిసారి 1998లో మలేషియాలోని సుంగాయ్ నిపా అనే గ్రామంలో గుర్తించారు. ఆ కారణంగానే నిపా వైరస్ అనే పేరు వచ్చింది. గబ్బిలాలు ఆహారం కోసం మామిడి పండ్లు, పనస, ఆపిల్ తోటలను ఆశ్రయిస్తుంటాయి. గబ్బిలాలు కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 2018లో కేరళలో విజృంభించిన ఈ వైరస్ కారణంగా అప్పట్లో 17 మంది మరణించారు. 2021లో ఒక బాలుడి ప్రాణాలను బలికొంది. అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ వైరస్ ఇప్పుడు తిరిగి వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.